హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్గా మ్యాచ్ మొత్తాన్ని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఎవరు? కేకేఆర్. దాని తర్వాత కేకేఆర్ బౌలింగ్ తన పద్ధతి ప్రకారంగా వాళ్ళు ప్లాన్గానే బౌలింగ్ ఎంచుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు వేసిన బౌలింగ్ కానీ ఏ స్టేజ్లో కూడా ఆర్ఆర్ బ్యాటింగ్లో తేలుకోలేదు. ఫస్ట్లో కొంచెంసేపు ఇదేంది ఎస్ఎస్వి జైస్వాల్ ఇంకా ఈయన పేరు సంజు శాంసన్ ఆడినట్టే కనపడ్డారు. కానీ సంజు శాంసన్ ఫ్రంట్ ఫుట్ వచ్చి 4 కొడదాం అనుకున్నాడో 6 కొట్టుకుందాం అనుకున్నాడు, కానీ మిస్ ఫైర్ అయ్యి బాల్ వికెట్కి తగిలింది. దాంతో అక్కడి నుంచి స్టార్ట్ అయిన కొలాప్సింగ్. ప్రియాన్ పరాగ్ వచ్చి కొంచెంసేపు మ్యాచ్ నిలబడడానికి ప్రయత్నించాడు. 2-3 సిక్స్లు కొట్టాడు, 25 రన్స్ స్కోర్ చేశాడు. అయినా ప్రియాన్ పరాగ్ నిలబడలేదు. తర్వాత ఎస్ఎస్వి జైస్వాల్ కూడా అంతే, నిలబడాలని ప్రయత్నం చేయకుండా వికెట్లు పడుతుంటే హిట్టింగ్ బాల్ అని ప్రయత్నించి వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత వచ్చిన జుడేల్ కొంచెంసేపు ఆడాడు. తర్వాత రానా అతను ఏమీ ఆడలేదు, వికెట్లు చేతికి ఇచ్చేసాడు. తర్వాత హిట్ మేయర్ కొంచెంసేపు మెరిపిద్దాం అనుకున్నాడు, కానీ హిట్ మేయర్ కూడా క్యాచ్ అవుట్ అయిపోయాడు. తర్వాత అసలు బ్యాట్స్మెన్గా ఆల్రౌండర్ అనుకొని పంపించిన హసన్ రంగా కూడా పెద్ద ఏం ప్రభావం చూడలేదు. 2-3 బాల్లోనే వెళ్ళిపోయాడు. ఓవరాల్గా బ్యాటింగ్ ఆర్డర్ పెద్ద నిలబడలేకపోయింది. వికెట్ రెగ్యులర్ ఇంటర్లో పడిపోయినాయి. జుడేల్ ఒక్కడే మ్యాచ్ని కొంచెం నిలబడడానికి లాస్ట్ దాకా తీసుకొచ్చాడు. జులైడ్ అవుట్ అయిపోయిన తర్వాత మ్యాచ్ ఇంకా చేతుల నుంచి వెళ్ళిపోయింది అనుకుంటే అప్పుడు జాఫర్ ఆచార్ వచ్చి ఒక 16 రన్లు కొట్టి స్కోర్ని 150 దాటించాడు. లేకపోతే 150 కూడా దాటే ప్రసక్తే లేదు ఆ ఇన్నింగ్స్లో. అప్పటికి దాంతోపాటు కేకేఆర్ వాళ్ళు బౌలింగ్ కట్టుదిట్టమైన బౌలింగ్, రన్ రేట్ తగ్గించడము, రెగ్యులర్ ఇంటర్వెల్లో వికెట్స్ చేయడం, పార్ట్నర్షిప్స్ బ్రేక్ చేయడంతో వాళ్ళ ఇన్నింగ్స్ బాగా కవర్ అయింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేటప్పటికి కేకేఆర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లో స్లోగా స్టార్ట్ చేశారు. ఎంత స్లోగా స్టార్ట్ చేసింటే ఫస్ట్ ఓవర్లో 1 రన్ 2 రన్లు వచ్చింది, సెకండ్ ఓవర్లో ఒక 6 రన్లు వచ్చింది, థర్డ్ ఓవర్లో అట్లా ఫస్ట్ 6 ఓవర్స్ పవర్ ప్లేలో ఓన్లీ 49 రన్స్ మాత్రమే స్కోర్ చేశారు స్లోగా, 1 వికెట్ నష్టానికి. తర్వాత అజింక్య రహానే, క్వింటన్ డికాక్ కలిసి కొంచెంసేపు పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి స్లోగా 100 దాటిచ్చిన తర్వాత 13th ఓవర్లోనూ ఇప్పుడు అజింక్య రహానే అవుట్ అయ్యాడు. అజింక్య రహానే అవుట్ అయిపోయిన తర్వాత రఘువంశీ, క్వింటన్ డికాక్ కలిసి ఇంకా 4వ ఓవర్లో మ్యాచ్ మొత్తం ఫినిష్ చేశారు. లాస్ట్ 17th ఓవర్లో 17 రన్స్ కొట్టి మ్యాచ్ని అక్కడితో ఫినిష్ చేసేశాడు. క్వింటన్ డికాక్ 97 రన్స్ కొట్టాడు. అతని మెయిన్ ఇన్నింగ్స్, ఆ 97 క్లాసిక్ ఇన్నింగ్సే ఈరోజు మ్యాచ్ కేకేఆర్ వాళ్ళని గెలిపించింది. లేకపోతే కేకేఆర్ కూడా డీప్ ట్రబుల్లో పడాల్సింది. లిమిటెడ్ రెగ్యులర్ ఇంటర్వెల్తో 6 కొట్టడం, రన్స్ తీయడం, వికెట్లు కోల్పోకుండా చూసుకోవడంతో ప్లస్ పాయింట్ అయ్యి కేకేఆర్ గెలిచింది. 152 ఫర్ 2 రన్స్ అంటే 8 వికెట్స్తో 2.4 ఓవర్స్ మిగిలినంగానే మ్యాచ్ని గెలిపించుకొని కేకేఆర్ ఈ మ్యాచ్ నుంచి బయటపడింది. ఓవరాల్గా ఏం చెప్పాలంటే అది బ్యాటింగ్ పిచ్కిలానే అనిపిస్తుంది. ఏది గువాహటి స్టేడియం. దాంట్లో ఏంటంటే వీళ్ళు కూడా స్లోగానే స్కోర్ చేశారు. లాస్ట్లో ఏదో కొంచెం 2-3 సిక్స్లు పడి మ్యాచ్ తొందరగా ఫినిష్ అయినట్టు అనిపించింది, కానీ అంత లేదు. అది కూడా స్లోగానే, పిచ్ కూడా చాలా స్లోగా ఉంది. అబ్బా అసలు ఎంత అంటే క్వింటన్ డికాక్ ఎంత డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్, అతనే స్లోగా ఆడాడంటే ఆ పిచ్ ఎంత బౌలర్కి అనుకూలిస్తుందో చూడండి. ఎందుకంటే ఇక్కడ దాదాపు 6 to 7 స్పిన్నర్స్ వాడినట్టు ఉంది. 6 to 7 5 స్పిన్నర్స్ వాడాడు ఎవరు? ఆర్ఆర్ వాళ్ళు. సో అంత స్పిన్నింగ్కి అనుకూలిస్తుంది. ఎందుకంటే 2 days ముందు నుంచి అక్కడ వర్షాలు పడుతున్నాయంట. సో అది నార్త్ ఈస్ట్ కంట్రీ కాబట్టి, అదే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కాబట్టి అలానే ఉంటుంది. అలాగ ఉండడంతో ఇక్కడ బౌలర్కి అనుకూలించి అవుట్ఫీల్డ్ కొంచెం డ్రైవ్ ఉండగానే ఫోర్లకు పెద్ద కొట్టినట్టు లేరు, అందరు 6లు కొట్టారు. 4లు కూడా పోతున్నాయి, కానీ అది అంత ఫాస్ట్గా పోవట్లేదు. అవుట్ఫీల్డ్ అంత వెట్గా ఉన్నట్టుంది, డ్యూ ఉన్నట్టుంది. సో అది ఎంత కొట్టినా కూడా బౌండరీ దాకా ఆగిపోతున్నాయి. సో అలా జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ నా ఛానల్లో ఉంటే చూడండి. చూస్తే మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ నొక్కితే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. దానివల్ల నా ఛానల్ బాగా రీచ్ వస్తుంది. రీచ్తో పాటు నాకు కొంచెం ఇన్కమ్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ని స్టే ట్యూన్.